ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి మాలదారులంతా ఇరుమేలులో ఉత్సాహంగా పేర్తుల్లాడుతూ సంబరాలు చేసుకున్నారు. మేము కూడా ఉత్సాహంగా గడిపాం ఇక్కడ. ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్నాథ్. మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల సన్నిధానానికి సమీపంలోని ఇరుమేలులో ఉన్నాం. మా అయ్యప్ప స్వామి పేట నుంచి వచ్చిన మణికంఠులు, గురుస్వాములు, కన్యస్వాములు, ఇతర స్వాములు అందరం ఎరిమేలి చేరుకున్నాం. ఇక్కడ పేడతుల్లో ఆడి అలిదా నదిలో స్నానం చేసాం. తర్వాత ఇక్కడ ఆలయంలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకున్నాం. ఈ వీడియో చేయడానికి అసలు కారణం ఏంటంటే, చాలా మంది భక్తులు అయ్యప్ప స్వామి మాల వేసుకుందాం అనుకున్న పరిస్థితులు అనుకూలించక, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో మాల ధరించలేరు. కొంతమంది మాల ధరించినప్పటికీ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ వ్యాపార కారణాల చేత సెలవులు దొరక్క శబరిమల రాలేకపోతుంటారు. సమీపంలోని అయ్యప్ప ఆలయాలకు వెళ్ళి అక్కడ ఇరుముడి సమర్పిస్తుంటారు. అటువంటి స్వాములు శబరిమల యాత్ర ఎలా సాగుతుందని తెలుసుకోవాలనుకుంటారు. మరోవైపు మాల ధరించి శబరిమల వచ్చే మల్లాంటి భక్తుల కుటుంబ సభ్యులు కూడా అసలు అయ్యప్ప స్వాముల యాత్ర ఎలా సాగుతుంది, ఎక్కడ ఎరిమేలు ఉంటుంది, ఎక్కడ పేడతుళ్ళు ఆడుతారు, అక్కడి నుంచి శబరిమల ఎలా చేరుకుంటారు, అక్కడ అయ్యప్ప స్వామి సన్నిధానం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. అటువంటి భక్తుల కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు అందరూ చూస్తారని, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేస్తారని కోరుతున్నాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మాలదారులంతా ముందుగా ఇరిమేలి చేరుకొని అక్కడ పేడతుల్లాడిన తర్వాత వావర్ మసీదును దర్శించుకుంటారు. తర్వాత అలుదా నదిలో స్నానం చేసి అక్కడే ఆలయంలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. పూర్వం ఈ ప్రాంత ప్రజలను భయపిస్తూ దోచుకునే బందిపోటు వావర్ అనే ఆ వ్యక్తిని అయ్యప్ప స్వామి యుద్ధంలో ఓడించిన తర్వాత మంచిగా మారాడని, తర్వాత అయ్యప్ప స్వామి భక్తునిగా మారడంతో అయ్యప్ప స్వామి అనుగ్రహించారని, శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా వావర్ మసీదును దర్శించుకున్న తర్వాత శబరిమల చేరుకుని నన్ను దర్శించుకుంటారని అయ్యప్ప స్వామి వరం ఇచ్చినట్టు చాలా మంది భక్తులు నమ్ముతారు. అప్పటి నుంచి చాలా మంది భక్తులు ముందుగా వావర్ మసీదును దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి శబరిమల చేరుకుని అక్కడ హరిహరసుద్ధుడు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ మసీదును దర్శించుకునే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు అయ్యప్ప స్వామి మాల ధరించిన తర్వాత దీక్షలో ఉన్నన్ని రోజులు ఏ రోజైనా ఎక్కడైనా శవం కనిపిస్తే వెంటనే స్నానం చేస్తారు కదా. మరి దీక్ష పూర్తి చేసుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్ళేవారు మధ్యలో మసీదులకు వెళ్ళడం ఏంటి అనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. కొన్ని హిందూ సంఘాలు, స్వామీజీలు కూడా ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాల ధరించిన భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఎవరి ఇష్టం వారిది, ఎవరి నమ్మకం వారిది అన్నట్టు కొంతమంది పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ వావర్ మసీదును దర్శించుకున్న తర్వాత శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. కొంతమంది అయితే ఇరిమేలు వచ్చినప్పటికీ మసీదును దర్శించుకోవడం లేదు. నేను కూడా ఇరిమేలు వచ్చినప్పటికీ మసీదులోకి అయితే వెళ్ళలేదు. మా స్వాములందరితో కలిసి పేడతుల్లాడిన తర్వాత స్నానం చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకుని శబరిమల చేరుకున్నాం. కొంతమంది అయితే పూర్తిగా ఇరిమేలు రాకుండానే శబరిమల వెళ్ళిపోతున్నారు. అయితే మసీదు విషయంలో కొంతకాలం నుంచి తలెత్తిన వివాదం కారణంగా ఇక్కడ మసీదును దర్శించుకునే అయ్యప్ప భక్తుల సంఖ్య అయితే మాత్రం చాలా వరకు తగ్గిపోయిందని స్థానికులు చెబుతున్నారు మనకి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చూడండి స్వాములు, మా స్వాములంతా చాలా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారు. కన్యస్వాములు, గురుస్వాములు అందరూ చాలా హ్యాపీగా సంబరం చేస్తున్నారు. అందరూ సుమారు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకొని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి మేమంతా అలుదా నది ప్రవహించే తత్వమసి సన్నిధానానికి చేరుకున్నాం. తత్వమసి అంటే అర్థం ఏంటంటే, మనకంటే పెద్దలు, గురువులు, తల్లిదండ్రులు, సూర్య భగవానుడు, ఇష్టదైవాల ఆలయాలు కనిపించగానే నమస్కరించాలి అని అర్థం వచ్చేలా ఇక్కడి ఆర్చ్ మీద తత్వమసి అని రాశారు. ఇక్కడ అయ్యప్ప స్వామి మందిరం, పరమేశ్వరుని మందిరం ఉంటాయి. అవి కనిపించగానే మనం 2 చేతులు జోడించి జీవాత్మ, పరమాత్మ ఐక్యం చేస్తూ నమస్కరించాలి అనే ఉద్దేశంతో ఈ ఆలయాల ముందున్న ఆర్చ్ పై తత్వమసి అని రాశారని స్థానికులు చెప్తున్నారు మనకి. మాతో పాటు వచ్చిన వేలాది మంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇదేనండి అలుదా నది. ఈ నదిలోనే చాలా మంది భక్తులు స్నానాలు చేస్తారు.
కొంతమంది సమీపంలో ఏర్పాటు చేసిన సవర్ల కింద స్నానాలు చేస్తే మరికొందరు ఇక్కడ దగ్గరలోని బాత్రూంలకు వెళ్ళి అక్కడ స్నానాలు చేసి వస్తున్నారు. అనంతరం ఇక్కడ అయ్యప్ప ఆలయంలో కొలువైన స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఇదే అయ్యప్ప స్వామివారి మందిరం అండి. మందిరంలో స్వామివారు చాలా సుందరంగా దర్శనమిచ్చారు. స్వామిని మనసారా దర్శించుకున్న తర్వాత బయటకు వస్తే పరమేశ్వరుని సన్నిధి ఉంటుంది. పరమేశ్వరుని దర్శనం తర్వాత మేమంతా శబరిమల వైపు బయలుదేరామండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరి నోట వచ్చే మాట ఒకటే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణఘోష చెప్పుకుంటూ భక్తులంతా ఇక్కడ స్నానాలు ఆచరించి ఇక్కడి ఆలయంలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత శబరిమలలో కొలువైన హరిహర సుతుడు ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఇప్పటికే ఎరిమేలి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని ఉంటే ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది మసీదును దర్శించుకున్నారు, ఎంతమంది మసీదుకి వెళ్ళలేదు కూడా కామెంట్ చేయండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ.